కాయ్ రాజా కాయ్. ఎంపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు 50,000 నుంచి 1,00,000 వరకు. బీజేపీ కాంగ్రెస్ పై ఎక్కువ, బీఆర్ఎస్ పై కాస్తే ట్రిపుల్. అంటే దాని అర్థం ఏంది? బీఆర్ఎస్ ఎట్లా గెలవదు కదా అది. బీఆర్ఎస్ నేతల్లో కనిపించని క్లారిటీ అంటూ చూస్తా ఉన్నాం. ఇగో ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైంది. జూన్ 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానున్నది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. పోలింగ్ సరళిని బట్టి ఎవరికి వారు తమకు తోచింది చెప్తున్నారు, తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో విజయం ఏకపక్షమేనని ప్రచారం జరుగుతుండగా మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మరోవైపు గెలుపోటములపై బెట్టింగ్ జోరందుకుంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుందనే అంశాలపై బెట్టింగ్ జరుగుతున్నది. రాష్ట్రంలో ఏ పార్టీ మెజార్టీ సాధిస్తుందనే దానిపై పందాలు నడుస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామ స్థాయిల్లోనూ బెట్టింగ్ దందా జోరుగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, చెవెళ్ళ, మహబూబాబాద్లో విజయం సాధిస్తుందని బెట్టింగ్ జరుగుతుంది. బీజేపీ కరీంనగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, మెదక్, చెవెళ్ళ, మహబూబ్ నగర్, జైరాబాద్, భువనగిరి విజయంపై బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ మెదక్, సికింద్రాబాద్, చెవెళ్ళ, నాగర్ కర్నూలు, పెద్దపల్లి నియోజకవర్గాలపై బెట్టింగ్లు చేస్తుండగా ఎక్కువగా మెదక్, చెవెళ్ళపైనే పందేలు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ బీజేపీపై పెడితే 1,00,000 అదే బీఆర్ఎస్పై 1,00,000 పెడితే డబుల్ ట్రిపుల్ ఇస్తామంటూ బెట్టింగ్లు నడిపిస్తున్నారని సమాచారం. 50,000 నుంచి పైగా బెట్టింగ్లు నడుస్తున్నాయి అంటనా. 50,000 చాలా చిన్నగా. ఏపీలో అయితే కోట్లు కడుతున్నారు. సో ఎట్లా చూసుకున్నా బీఆర్ఎస్ నేతల్లో కనిపించే క్లారిటీ. గతంలో బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనే సెగ్మెంట్ల పేరుతో సహా చెప్పేవారు. ఓట్ల మెజార్టీ పైన క్లారిటీ ఇచ్చేవారు. అది ఇప్పుడు రివర్స్ అయింది. బీఆర్ఎస్ పై చర్చించకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నింటిలో విజయం సాధిస్తాయనే విషయాన్ని చెప్తుండడం గమనార్హం. పార్టీ ఓట్లు డైవర్ట్ అయ్యాయని ప్రచారం నేపథ్యంలో నేతలు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎన్ని స్థానాల్లో గెలుస్తామనే ధీమాను సైతం వ్యక్తం చేయలేం లేదు. పార్టీ అధిష్టానం మాత్రం 2 జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాను వ్యక్తం చేస్తుంది తప్ప క్లారిటీ లేదు అనేటువంటిది వాళ్ళే గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. గెలుస్తాం అంతే. 13 నుంచి 14 గెలుస్తాం. మళ్ళీ మామూలుకు కూడా కాదు. ఏదేమైనా బీఆర్ఎస్కి ఇది చాలా గడ్డు కాలం. ఒకటి, లోకల్ పార్టీలు బతికుండాలి, రాష్ట్ర పార్టీలు బతికుండాలని బలంగా కోరుకునేటువంటి వ్యక్తులు నేను ఒకని. ఎందుకు అనంటే లోకల్ రాజకీయాలు ప్రాపర్గా ఉండాలి అంటే అది లోకల్ పార్టీలతోనే సాధ్యం. అది బీజేపీ, కాంగ్రెస్లో ఎప్పుడు సెంట్రల్ వరకే నిమిత్తం అయితేనే రాష్ట్రాలకు మంచిది అనేటువంటిది నా ప్రాపర్ ఒపీనియన్. ఇది ఎందుకు అనేటువంటిది గత చరిత్రలు చదివితే లేదా గత చరిత్రలు చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా కానీ. సో లోకల్ పార్టీలు బ్రతికుండాలి. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది పునర్వైభవం సంతరించుకునేటువంటిది నిజంగా రానున్నటువంటి కాలంలో చాలా వరకు డౌటే. ఇది ప్రజల్లో ఉన్నది బీఆర్ఎస్ మీద ఎంతో కొంత ప్రేమ, కానీ అది ఓట్ల వరకు ఈ నాయకులు తీసుకెళ్తారా అనేటువంటిది చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే కేసీఆర్ 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ మధ్యలో 3వ పడవను కూడా పట్టుకొచ్చిండు. నేనే థర్డ్ ఫ్రంట్, నేనే పీఎం అని. మొన్న కూడా అన్నాడు నేనే పీఎం అని చెప్పేసి. సో బీఆర్ఎస్ పునర్వైభవం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూనే సేమ్ టైం అసలు బీఆర్ఎస్ బతుకుంటుందా అనేటువంటి ప్రశ్న కూడా చాలా పెద్దగా వినిపిస్తున్నటువంటి మాట. సో బీఆర్ఎస్ పునర్వైభవం అయితే నాకు తెలిసి అయితే పక్కా డౌటే, కానీ అట్లీస్ట్ బతుకుండాలని మాత్రం కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. బతుకుండాలని కోరుకుంటున్నాం, కానీ చాలా మంది అది అసలు పార్టీ కనుమరుగైపోవాలని కోరుకుంటున్నారు. అంటే స్థానిక పార్టీలు ఉండాలన్నా, స్థానిక పార్టీ అని చెప్పేసి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాగానే స్థానిక పార్టీకి 2 సార్లు అధికారం మాట కట్టించారు. కానీ ఏం చేసిన స్థానిక పార్టీ? అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ బతుకుండాలని చెప్పాలంటే, సరే బీఆర్ఎస్ సరే నువ్వు అన్నట్టుగా లేదా ప్రజలు కోరుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ పోయింది అనుకో, వీళ్ళు బీజేపీలో కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, అందులో డౌట్ లేదు. అయితే ఇదే తరహా ఇదే పంత నేషనల్ పార్టీలో ఉంటూ వాళ్ళు సాధించగలరా? ఏదైతే ఇప్పుడు ప్రభుత్వానికి కేసీఆర్